హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె వరుసగా టాలీవుడ్లో ఎన్నో హిట్ సినిమాలు అందించారు. అదేవిధంగా బాలీవుడ్లో కూడా ఆమె నటిస్తున్నారు. బాలీవుడ్లో ప్రధానంగా వెబ్ సిరీస్లో ఆమె బాగా పాపులర్ అయ్యారు. తాజాగా ఆమె రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ సిటాడెల్ కూడా దాని హిందీ వెర్షన్ కూడా చాలా బాగా పాపులర్ అయింది. ఆమె కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆ ప్రజెంట్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కూడా అవుతుంది. అయితే ఈ సందర్భంగా సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే సమంత తనకు సందర్భం దొరికినప్పుడల్లా ఇంటర్వ్యూస్లో పాల్గొనడం, దానికి సంబంధించిన అనేక విషయాలు అందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలకి కొన్ని రకాల ట్యాగ్స్ ఎందుకు యాడ్ చేస్తారని చెప్పేసి ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా విడాకులైన అమ్మాయిల విషయంలోనే ఎందుకు అలాంటి ట్యాక్స్ తగిలిస్తారని చెప్పేసి ఆమె ప్రశ్నించడం జరిగింది. అంటే ఆమె మాట్లాడిన ట్యాక్స్ గురించి మాకు తెలుసుకుంటే, డివోర్స్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సమాజం అనేది కొన్ని ట్యాక్స్ తగులుతుంది. సెకండ్ హ్యాండ్, ఆమె జీవితం వృధా, యూజ్డ్, ఇలాంటి ట్యాక్స్ ఎందుకు తగిలిస్తారో తనకు అర్థం కావాలని చెప్పేసి సమంత కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సమంత ఏంటంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడల్లా తనలో ఉన్న బాధ కానీ తనలో ఉన్న ఫీలింగ్స్ కానీ ఓపెన్గా చెప్తూ, అంటే ఇలాంటివి ఎందుకు చేస్తారు, ఇలా అంటే అందరు కూడా అలాంటి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా, కొన్ని చెప్పుకోలేని విషయాలు ఉంటాయి, ఎందుకు అట్లా అందరూ అలా క్వశ్చన్ చేస్తారు, ఇట్లా సోషల్ మీడియాలో అప్పట్లో నాగ చైతన్య విడాకుల విషయంలో కూడా సమంత చాలా ట్రోలింగ్కి గురయ్యారు. అదేవిధంగా ట్రోలింగ్ జరిగిన సందర్భంలో కూడా ఆమె ఎందుకు ఇట్లా ట్రోలింగ్ చేస్తారు అనేసి కూడా ఆమె అప్పుడు కూడా రియాక్ట్ అయ్యడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ విడాకుల గురించి మరోసారి సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విడాకులైన అమ్మాయి గురించి ఎందుకు సమాజం ఇలాంటి ట్యాక్స్ తగిలిస్తుందని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి ట్యాక్స్ ఏంటంటే కష్టాల్లో ఉన్న అమ్మాయిల్ని మరింత నిరుత్సాహపరుస్తాయి, మరింత మనోవేదనకు గురి చేస్తాయని చెప్పేసి కూడా సమంత చెప్పడం జరిగింది. అయితే తనకు మాత్రం ఈ విషయంలో తన ఫ్రెండ్స్ అయినా తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా చాలా సపోర్ట్గా నిలిచారు కాబట్టి తను ఇంత సక్సెస్ఫుల్గా ఆ బాధ నుంచి బయటపడగలి అని కూడా సమంత చెప్పడం జరిగింది. అయితే సమంత ప్రస్తుతం తనకి ఎవరైతే అలాంటి కష్ట సమయంలో తనకి ఎవరైతే సపోర్ట్ చేశారో, తన స్నేహితులు కానివ్వండి, తన వెల్ విషర్స్ కానివ్వండి, తన పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, మరోసారి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ధన్యవాదాలు కూడా చెప్పారు. అయితే మరోవైపు నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె మరో హీరోయిన్ శోభితతో December 4th or 5th డేట్స్లో మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. అయితే సందర్భంగా సమంత ఏం చేస్తుందంటే ఇదే టైంలోనే సమంత తన పెళ్లికి సంబంధించిన గౌన్ రీమోడల్ చేస్తుంది అనమాట. సో ఈ వార్త కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ విషయం పెళ్లి గౌన్ అనేది రీమోడల్ చేయించడం విషయంలో కూడా సమంత పైన కొన్ని రకాల కామెంట్స్ వచ్చాయి. సమంత ప్రతీకారం తీసుకుంటుంది, సమంత రివెంజ్ తీసుకుంటుంది అని చెప్పేసారు చాలామంది ఆమెని సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం జరిగింది. అయితే సమంత దీని మీద కూడా ఈ ఇంటర్వ్యూలో స్పందించింది. పెళ్లి గౌన్ అనేది రీమోడల్ అనేది ఏమాత్రం ప్రతీకారం కాదని కూడా ఆమె చెప్పింది. ఆ గౌన్ రీడిజైన్ చేయడం వల్ల తను ప్రతీకారం తీసుకోవడం లేదని, అదేవిధంగా అలాంటి ఆ గౌన్ తీసుకెళ్ళి ఆమె ఆ ఫ్రాక్ని రీమోడల్ చేయించేటప్పుడు కూడా ఆమె కూడా చాలా బాధపడ్డారని కూడా చెప్పింది. తను ఎన్నో కష్టమైన దశలను దాటుకొని ఇంతవరకు వచ్చింది, అదంతా తన బలానికి ఒక ప్రతీక అనేది ఆమె చెప్పడం జరిగింది. కానీ అంటే ఆ సంఘటనతో ఏదైనా ఒక కష్టం వస్తే అక్కడితో మన లైఫ్ ఆగిపోదు, అక్కడితోనే అది ముగిసిపోతుంది అంతే. దాని తర్వాత మనకి మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా సమంత చెప్పడం జరిగింది. సో సమంత చెప్పిన ఇప్పుడు ఈ కామెంట్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత చెప్పిన కామెంట్స్ మెయిన్గా నాగ చైతన్య శోభిత మ్యారేజ్ దగ్గర పడుతున్న సమయంలో సమంత చేసిన ఈ కామెంట్స్ అనేవి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.